ఏఎంఎస్కి స్వాగతం. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. బుధ గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి రుతుపవనాల కదలిక ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో సహా మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు 27 జిల్లాలు 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు సైతం రికార్డు అయ్యాయి. కాగా వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలకు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన గృహం అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. గతంలో పూడి గుడిసెలో నివసిస్తూ వర్షాలకు తన ఇల్లు కూలిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సురక్షితమైన నివాసం కలగబోతోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, తమలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాను గుడితెల్లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లలో పూడి గుడిసెలో ఉన్న వారిని గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయాలని చెప్పారు. ఇక్కడ కూడా పూడి గుడిసెలు కనిపించకూడదని అధికారులు ప్రతి గ్రామాన్ని పర్యటించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక సాధికారికతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 1.59 కోట్ల బ్యాంకు రుణాలను 90 మంది లబ్ధిదారులకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే కార్యకలాపాలను చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇంజెక్షన్లు వికరించడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన వ్యక్తి ఇంజెక్షన్ వికరించి మృతి చెందాడు. మృతుడిని నిజాం సాగర్ మండలం నరసింహరావుపల్లికి చెందిన కె సాయిలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ పిట్లంలోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన సాయిలకు వైద్యులు ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఇంజెక్షన్ వికరించడం వల్లే మరణించాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఆందోళన దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను సంధానించారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ప్రజాసేవ చేస్తున్నారని బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బారాస నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హరీష్ రావు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని చెప్పారు. ఆయన ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉంటూ మరింత ప్రజాసేవ చేయాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరి గౌరవ అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనాయకులైనటువంటి తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరి ప్రజాసేవలో అంకితమై ప్రజా సమస్యలపై ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తిగా, మరి గొప్ప వ్యక్తిగా ఆయన ఉండాలని, భగవంతుడు ఆయనకైనా ఆశీర్వాదాలు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలనే మరి ఆయన పోరాడుతున్న వ్యక్తికి కాబట్టి ఆయనకు ఎప్పుడు భగవంతుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఆయనని ఇంకా నిండు నూరేళ్ళు మరి ఆరోగ్యంతో మరి ఐశ్వర్యంతో మరి ఆయనని ఇప్పుడు ప్రకటనలో రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయ వ్యాధి,
ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, విద్యార్థుల నమోదును పెంచడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో అందుతున్న సౌకర్యాలు, ఆంగ్ల మాధ్యమ బోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బడిబాట కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యార్థులను బడిలో చేర్పించేలా విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు టీచర్లు, బాల కార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పాఠశాలలో నూతనంగా ప్రారంభిస్తున్న అల్పాహారం, నోట్బుక్స్ పంపిణీ తదితర కొత్త ప్రణాళికలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికోసం గాను ఈరోజు గ్రామ సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి అనేక మంది గ్రామస్తులు, తర్వాత మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గ్రామ సభ వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలోనే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కందగట్ల రామచంద్ర గారు, వార్డు మెంబర్లు, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారో వాళ్ళు, అదేవిధంగా బడి బయట పిల్లలు వాళ్ళందరినీ కూడా పాఠశాలలో చేర్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామస్తుల నుండి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. తమ యొక్క పిల్లల్ని పాఠశాలలో చేర్పించడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.